మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగానికి వ్యతిరేకంగా దళితులకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ని తీవ్రంగా మేము రద్దు చేస్తామనేటువంటి అంశాన్ని అమెరికాలో రాహుల్ గాంధీ ప్రస్తావించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లు. దీని కారణంగానే దేశంలో రిజర్వేషన్లు కొనసాగించాలనేది ఎన్డీఏ కూటమి యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా. దీని ఆధారంగానే వాజ్పేయి గారు ఎస్సీ స్కీమ్ అనే మరొక అనేక కార్యక్రమాలని వారు ప్రవేశపెట్టారు. ఈవేళ రాహుల్ గాంధీ గారు బరి తెగించి ఎస్సీల్ని సమాజానికి దూరం చేయాలని మాట్లాడే వైఖరి ఏదైతే ఉందో, చట్టపరమైనటువంటి చర్యల్ని అవసరమైతే వారి మీద తీసుకునేటువంటి ఆలోచనని న్యాయ కోవిదులు చట్టాన్ని న్యాయ వ్యవస్థని కాపాడుతున్నటువంటి పెద్దలందరూ కూడా దీని మీద రాహుల్ గాంధీ మీద ఏ విధమైన చర్య తీసుకోవడానికి అవకాశం ఉందో ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక కన్స్ట్రక్టివ్ అయినటువంటి సలహాలు ఇవ్వాలని నేను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నేను కోరుకుంటున్నాను. ఇది ఇందిరాగాంధీ టైంలో మండల కమిషన్ని సరైనటువంటి ఆలోచన విధానం లేకుండా వ్యవహరించడం, అలానే రాజీవ్ గాంధీ కూడా మండల కమిషన్కు వ్యతిరేకంగా మాట్లాడడం, ఈ దేశంలో బీసీ ఎస్సీ వర్గాల్ని వారు అణగదొక్కాలనేటువంటి గట్టి ప్రయత్నం నెహ్రూ దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ దగ్గర నుంచి, రాహుల్ గాంధీ దగ్గర నుంచి అందరూ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వివిధ వర్గాలు ప్రధానమైన కారణం. దేశం మోడీ నాయకత్వంలో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతుంది. దీన్ని నిరోధించాలి, అమెరికాకు కొమ్ము కొయ్యాలి, అగ్ర రాజ్యాలకు కొమ్ము కాయాలి అనే ఒక కుటిల రాజకీయ ఆలోచనతో ఈవేళ విదేశీ ఏజెంట్గా రాహుల్ గాంధీ మారిపోయాడనేటువంటి అంశాన్ని స్పష్టంగా ప్రజల్లోకి, అన్ని వర్గాల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం, ఇలాంటి అనేకమైన కార్యక్రమాలని ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ తీసుకువెళ్తుందని మీ ద్వారా తెలియజేస్తూ